హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లయా. సో చాలా మంది అయితే అడుగుతారు మీ హోమ్ టూర్ చేయండి అని. సో ఇన్ని రోజులు అయితే ఆగినాం, జర బయట నుంచి సామాన్ తెచ్చేది ఉండే, జర సర్దుకోలేము, ఇంకా బయటికి వెళ్ళే పనులు ఉండే. సో ఫైనల్లీ మొత్తం సర్దుకొని మీకు కొంచెం మంచిగా చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. సో ఫైనల్ ఈ రోజు అయితే చూపించబోతున్నాం. బయట నుంచి లోపల వరకు మేము అన్ని చూపించేస్తాం. అంటే రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎలా ఏమేమి రెనోవేషన్ చేయించుకున్నాం అండ్ ఎట్లా చేసుకున్నాం అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఇలా చూపించేస్తాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి, మీ ప్రేమ ఎలాగైనా ఉంటుంది అలానే చూపించండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ తెలిసిందే బయట ఏ విధంగా ఉంటుందో, ఇక లోపల ఎట్లుందో ఏందో అనేది మా లయ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మా గగన్కి అయితే ఇది ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అయిపోయింది అనమాట. ఆ నుంచి దాకా దొక్కుంటాడు. అదే కింద ఉంటే కిందికి వెళ్ళి దొక్కుతుండే, 9th floor కాబట్టి ఇక్కడనే దొక్కుంటాడు. వెళ్ళి పెట్ట తొక్కు, కష్టం సైకిల్, అందుకే ఇక బాల్కనీ ఏరియాలో తొక్కుంటాడు అనమాట. డోర్ అయితే ఇంతే కాదు, దీని మీద ఒక ఫ్రేమ్ కూడా వస్తుంది, దాని మీద లక్ష్మీదేవత ఫోటో కూడా వస్తుంది అనమాట. అది పెడితే అద్దరిపోతుంది. అది రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా అప్పటి వరకు లోపల ఏమేమన్నా బెల్ చూపెట్టావాలయా? అరే బెల్ ఉంది కదా, మర్చిపోయినాం. మా ఇంట్లో బెల్ ఉంటే ఆ సౌండ్ వింటుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మేము ఉంటాం, లేకపోతే అత్తమ్మ ఒక్కతే ఉంటుంది కదా పిల్లలతో, సేఫ్టీ కోసం. చిన్నపిల్ల అంటే చిన్న ఉన్నప్పుడు అయితే మేము మంది ఇంట్లో ఇట్లా కొట్టు ఉరుకుతుండే. సో ఇప్పుడు ఫైనల్లీ మా ఇంటికి కూడా పెట్టించుకున్నాం. అసలు అవసరం లేదు బెల్, కాకపోతే మాకు ఏదో అబ్బా మాకు పెట్టించుకోవాలని ఒక ఆశ. సొంతం ఇల్లు కదా, అదొక ఆశ. ఇక పెద్ద అచీవ్మెంట్ అనేది టీవీ. ఎందుకంటే చిన్నప్పుడు నేను కానీ మా హస్బెండ్ కానీ, అంటే దగ్గర లేకపోయినా వేరే దగ్గర ఉన్నా కానీ సేమ్ అందరికి సిచ్యువేషన్ అయ్యే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము వేరే ఇంట్లో పక్కింట్లో వాళ్ళ టీవీ చూడడానికి పోతే మేము పోగానే టీవీ కట్క బంద్ చేస్తుంటే, మేము బయటకు రాగానే మళ్ళీ టీవీ ఆన్ చేసుకుంటుండే, డోర్లు కూడా బంద్ చేసుకుంటుండే. అలాంటి అన్ని ఫేస్ చేసి ఇప్పుడు సొంతంగా ఇంట్లో టీవీ పెట్టుకుంటే హ్యాపీనెస్ వేరు. మా పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్ రావద్దని ఇంకా మేము ముందే టీవీ అయితే పెట్టుకున్నాము. సో ఇంతకు ముందు ఏంటంటే ఒక చిన్న టీవీ ఉండే, అది 2500 పెట్టి దాదాపు 10-12 సంవత్సరాలు అయితే నడిపించినాం. సో దాని తర్వాత ఇక టీసీఎల్ కదా, ఇంటర్నేషనల్ బ్రాండ్ అంట. సో తెలిసిన అన్న ఉన్నాడు మా తెలుగు వాలెట్ అన్న అనేసి అని, రత్నాకర్ అన్న. సో ఆయన త్రూ అయితే సజెషన్ చేస్తే తీసుకున్నాం. సో ఇది టీవీ. ఇక మా గృహ ప్రవేశం వీడియో అయితే నడుస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్స్. మా కష్టానికి గుర్తింపుగా యూట్యూబ్ వాళ్ళు పంపించింది. ఇక మధ్యది కనిపిస్తుంది కదా, మా లయది అన్నమాట ఈ మధ్యది. సో మా లయ చాలా తొందరగా 1.5 yearలోనే సిల్వర్ ప్లే బటన్ సంపాదించుకోగలిగింది. అండ్ నేను కూడా 8-9 years అయింది యూట్యూబ్లో ఉండబట్టి అని చెప్పినా కదా. సో నా దానికి ఇక చూడండి, ఇదొకటి అండ్ ఇదొకటి, రెండు అయితే వచ్చేసినాయి. ఇవి నావి 2 అన్నమాట, ఇప్పుడు వచ్చినాయి. గగన్ది అవార్డు, అది దేంట్లో ఇచ్చినారు, మ్యూజికల్ చైర్ లా విన్ అయినాడు, ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు ఇచ్చినాడు వాడికి. అండ్ ఇక్కడ చూసుకుంటే పెళ్లి రోజు, పెళ్లి పేరు కాదు, పెళ్లి రోజు దిగిన ఫోటో మా ఇంటి పైన, అప్పుడు రెంట్కున్న ఆ ఇంటి పైన దిగినాం. అండ్ 2 టెడ్డీ బేర్స్ గిఫ్ట్స్ వచ్చినాయి మా గగన్కి 2. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టించినాం. ఒకటేమో డ్రాయింగ్ ఉంది, ఇంకోటేమో ఇది మా పెళ్ళైన కొత్తల ఫోటో. అప్పుడు పిల్లలు కాలేదు ఇద్దరికి, అప్పుడు కొత్త ఫోటో. ఇదేమో మా పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఫోటో. ఇది పిల్లలు పుట్టినాక ఫోటో, గణేష్ టైం లాస్ట్ టైం అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఇది. ఇదేమో అశ్విక్ ది గృహప్రవేశం కాదు, అక్షరాభ్యాసంది. అండ్ ఇక్కడ మా డాడీ మా అమ్మది ఫొటోస్. వాళ్ళిద్దరు దిగిన ఎక్కువ చాలా లేవు, ఇక ఇవే ఉండే, అది చేపించిన కొంచెం బ్లర్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పెళ్లి కానప్పుడు ఇది దాదాపు ఒక 10-12 years బ్యాక్ అనుకుంటా, మా అమ్మతో దిగిన ఫొటోస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మా ఫ్రెండ్ హరీష్ అని ఉంటాడు వీరాపూర్లో, ఆయన గిఫ్ట్ ఇచ్చిండు అశ్విక్ బర్త్డేకి. అండ్ ఇక్కడ మా డాడీని ఎప్పుడు చూపించలేను, మా డాడీ ఫోటో ఎప్పుడు 2016లో. సో 10th జూన్లో చనిపోయిండు, 10th రోజు. సో అదే మంత్లో మా అశ్విక్ పుట్టిన అనమాట, 16కి. మా డాడీ 10th చనిపోతే గగన్ అశ్విక్ 16కి పుట్టిండు, అది కూడా జూన్ మంత్లోనే. సో ఇవి ఇక్కడైతే ఇంకా ఏం పెట్టుకోలేము. ఇంకా ఇది ఒక గిఫ్ట్ అన్నమాట. ఇది వచ్చేసి ఇట్లా 2 sides ఉంది, లైటింగ్ తో వీడియో కూడా చేశాను కదా. ఇక్కడ చూసుకుంటే గగన్ నేను ఇక్కడ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ ఈ ఫోటో లైటింగ్ పోయింది అనుకుంటా, లైటింగ్ అనిపించట్లేదు ఈ లైటింగ్ కి. సో ఇక్కడ హాల్లో అయితే ఈ టీవీ దగ్గర ఈ సెటప్ ఉంది, ఈ విధంగా అయితే ఉంది. ఇంకోటి మెయిన్ గా డ్రమ్ వాటర్ కి కొంచెం చాలా ఉంది. ఈ వాటర్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే 9th floor లో ఉన్నాం కదా అలా, ఆ నీళ్ళు మొత్తం ఫాస్ట్ గా మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి, మనకు రావడానికి కొంచెం కష్టం అయిపోతుంది. డ్రమ్ లో నీళ్ళు మేము మోసుకొచ్చినాం,
వేరే అపార్ట్మెంట్ అంటే వేరే ఫ్లాట్ నుంచి మోసుకొని నింపుకున్నాం అనమాట. నిన్నైతే నేను కింది నుంచి మోసుకొచ్చిన, షాక్ అవుతారు ఏంది ఇట్లా మోస్తుంది అంటే కొన్ని రోజుల దాకా మెయింటెనెన్స్ వచ్చే వరకు అయితే చాలా మంది రాలేరు కదా, కొంతమంది వచ్చారు మెయింటెనెన్స్ అనేది సరిపోవట్లేదు, వాటర్ ప్రాబ్లం ఉందని ఎక్స్ట్రా డమ్ము లోపల ఫిట్టింగ్ చేపించినాం. మీకు డౌట్ రావచ్చు లోపల పెట్టలేరు ఆ వాష్రూమ్ లా అని పెట్టించినాం. కాకపోతే ఏంటంటే అవి సరిపోవట్లేదు మాకు, అంటే ఒక రోజు వస్తున్నాయి ఒక రోజు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తలుపు దగ్గర కర్టన్స్ అనేది వేయించుకున్నాం, ఈరోజు నిన్ననే వేయించేసినాం, ఇవి కర్టన్స్ కూడా పెట్టించుకున్నాము. ఇంకోటి మేము ఒకటి తప్పు పని చేసినాం ఏంటంటే టీవీకి ఏదైతే కనెక్షన్ ఇస్తామో, అంటే టీవీకి కానీ వైఫై కానీ ఏదైనా సరే ఆ కనెక్షన్కి ఇక్కడ హోల్ పెట్టేది ఉండే, హోల్ పెట్టించేది ఉండే, కానీ హోల్ పెట్టిపోయలేము, అందుకే కిటికీల నుంచి తీపిచ్చినాం, కొంచెం అదే ప్రాబ్లం అవుతుంది. సో ఇది అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఇచ్చినాము, ఎందుకంటే హాల్లోనే మీకు ఆల్రెడీ పాయింట్ ఇక్కడ ఉందని చెప్పాము కానీ చూపించలేదు, సరిపోదు కదా అని పెట్టినాము. కిచెన్ చాలా చిన్నగా ఉంది కదా ఉందని పెట్టినాం. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర కూడా మళ్ళీ పైన ఇక్కడ పిల్లర్ని డిస్టర్బ్ చేయదు కాబట్టి పిల్లర్కి ఇక్కడ మనం 2 సెల్స్ కూడా ఇచ్చినాం అనమాట, ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం, పైన ఉట్టిగానే ఉంది అనుకో ఏం పెట్టుకోలేం కాబట్టి. సో ఇంకోటి ఈ డబల్ బెడ్రూమ్ కి సంబంధించిన ప్లానింగ్ మొత్తం నాదే అన్నమాట, ఆలోచించి చాలా మంది అడుగుతున్నారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు డబల్ బెడ్రూమ్ అంటారు, ఒకటే సింగిల్ రూమ్ కనిపిస్తుంది ఏందని. ఇంకో రూమ్ ఇంకో రూమ్ ఇదే. మేము ఎందుకు తీసినాం అంటే దానికి రీజన్ ఇదే, సోఫా సెట్ పెట్టుకోవడానికి, హాల్ లాగా చేసుకోవడానికి. సో ఇదే పెద్ద వేలు పెట్టి తీసుకురాలే, నాంపల్లిలో పోయి తీసుకొచ్చినాం, చీప్ ప్రైస్ లోనే తీసుకొచ్చినాం. మళ్ళీ అరే సోఫా సెట్ తీసుకొచ్చిరు పెద్ద బల్చినోళ్ళు మీరు అనుకోకుర్రి. నాంపల్లి సండే మార్కెట్ నాంపల్లిలో పడుతుంది, సోఫా సెట్లు అల్మారీలు మీకు ఇష్టం వచ్చిన సామాన్లు నాంపల్లికి ఆదివారం రోజు పోండి, తక్కువ ప్రైస్ లో చీప్ ప్రైస్ లో దొరుకుతాయి. చెప్తే మీరైతే షాక్ అయిపోతారు, అంత తక్కువ ప్రైస్ కి వచ్చింది మేమే నమ్మలేం. మేము కింద కామెంట్ పెడతాం, ఎవరైనా పెడితే ఇది ప్రైస్ ఎంత అనుకుంటారో కింద కామెంట్ చేయండి. 3+1 మొత్తం 5 అనమాట. మీరు కింద కామెంట్ చేయండి, అది కరెక్టో కాదో చెప్తాం. అండ్ మా అశ్విక్ చూడండి రోజు గలగల తిరుగుతుండే ఇక్కడ పడుకొని ఏడవడానికి రీజన్ ఏంటంటే మావాడికి 16 months ఇప్పుడు రీసెంట్ గా వేయించినాం, అప్పుడే వేయించేది ఉండే ఇంజెక్షన్స్, ఇప్పుడు వేయించినాం. ఎందుకంటే కొంచెం అప్పుడు ఫీవర్ ఉండే అని, ఇప్పుడు ఫీవర్ ఉంది అంటే ఫీవర్ వచ్చింది. ఇక్కడ కాలికి ముట్టుకొని కదిలిస్తలేడు, అసలు చెడ్డి కూడా ఏనిస్తలేడు, లేకపోతే ఆగం కత్తి ఉంటుండే. పోనీ సారీ బేటా, సారీ మీ మమ్మీ వేయించింది కదా, మమ్మీని కొట్టాలే బేటా, మమ్మీని కొట్టాలి. సో ఇక్కడ చూసుకుంటే హాల్లో ఇది ఒక కలర్ ఇచ్చినాం అనమాట, ఇది వంకాయ కలరేనా తెలుగులో అంటే ఇంగ్లీష్ పర్పుల్ కలర్. సో ఇక్కడ చూసుకుంటే మా ఫ్రెండ్ అనుకుంటా ఇచ్చింది మన బాలరాముని, అయోధ్య బాలరాముని. సో వీళ్ళు అక్క వాళ్ళు ఇచ్చారు, రాధాకృష్ణుడు. సో ఈ హాల్లో ఇది మంచిగా సెట్ అయింది, మంచిగా కనిపిస్తున్నాయి 2. ఇది ఇంకొక గణేష్ ఫ్రేమ్ అనమాట. సో ఈ ఫ్రేమ్ ఇక్కడ సెట్ అయిపోయింది చూడండి. ఇక్కడ మొత్తం ఈ హాల్ అనమాట, ఇక్కడ ఒక బెడ్రూమ్ మొత్తం ఈ సోఫా సెట్ కి సరిపోయింది, సోఫా సెట్ కి సరిపోయింది. ఇక్కడ లాంగ్ నుంచి టీవీ దగ్గర నుంచి చూపిస్తే ఈ విధంగా కనిపిస్తుంది, అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే టీవీ ఈ విధంగా కనిపిస్తుంది. టీవీ మన టీవీ సెటప్. అండ్ ఫ్రిడ్జ్ పక్కన కూడా పిల్లర్ కి మనం 3 సెల్ఫ్లు కూడా వేయించేసినాం అనమాట. సో మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా సామాన్ తెచ్చుకునేది మెల్లమెల్లగా తెచ్చుకుంటాం. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు చూపించలేం కదా మొత్తం అయిన తర్వాత. సో ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 9th floor లో ఉన్నందుకు మాకు ఒక లక్కీ ఏంటంటే ఏసీ అవసరం లేదు, ఫుల్ గాలి వస్తుంది. ఇంకోటి పక్కన ఫారెస్ట్ ఉందని. అండ్ పైన ఫాల్ సీలింగ్ కి సంబంధించి చూడండి ఫ్యాన్, అండ్ ఫాల్ సీలింగ్ కి సంబంధించిన లైటింగ్. ఇప్పుడు మేము ఎట్లా అంటే సేమ్ లైటింగ్, ఫాల్ సీలింగ్ సేమ్. ఇప్పుడు మేము ఎట్లా అంటే కొత్తగా పెళ్లి చేసుకొని అన్ని సామాన్లు ఎట్లా తెచ్చుకుంటామో అట్లానే ఉంది తెలుసా. ఎట్లయినా వీళ్ళు పెట్టలేరు, అమ్మగారు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు నేనైనా తెచ్చుకోవాలి, కష్టపడ్డ సొమ్ము అప్పు చేసి. మొన్ననే యానివర్సరీ అయింది, అన్ని తెచ్చుకున్నట్టు ఫీల్ అనిపిస్తుంది. నిజంగా కొత్త ఇల్లు, కొత్త టీవీ, కొత్త సోఫా, కొత్త పిల్లలు కాదు 5 సంవత్సరాలు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కర్టన్స్ వేయించాం, ఎందుకంటే ఇక్కడ బెడ్రూమ్ అండ్ ఇక్కడ కిచెన్ ఉంది కదా కనిపించదని. మీకు కొంచెం లాంగ్ వెళ్ళి చూపిస్తాను ఆగండి. కర్టన్స్ వేయించాం చూడండి, ఇది మొత్తం హాల్ అన్నమాట. మా కర్టన్స్ అక్కడ లోపల కనిపించదు. ఇంకోటి ఏంటంటే వాష్ బేసిన్ పెట్టించాం కదా. ఎవరో కామెంట్ పెట్టినారు సింపుల్ గా కర్టన్స్ వేసుకోండి, అడావిడి సజెషన్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వాళ్ళది కూడా కొంచెం మంచిగా అనిపించింది, అందుకే కర్టన్స్ వేయించాం. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే గృహప్రవేశం రోజు ప్రతి ఒక్కరు విజిట్ చేసినారు, ఎంత మనస్ఫూర్తిగా చేస్తూ. ఆ కామెంట్స్ చూస్తే అర్థమైంది అందరు మనస్ఫూర్తిగా. సో ఇంకోటి కూడా తిడుతున్నారు, అబ్బా పిలిచేది ఉంటే పిలుస్తుంటే మీరు పిలవలేరు అది అనేసి అయితే. సో ఇప్పుడు కాదు, మేము ఇంకా అంతమంది పిలిస్తే దగ్గర 1000 మంది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కాదు, ఒక్కటేసారి ఇన్స్టా ఫ్యామిలీని అందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టాలని నా ఆశ. ఆ టైం వచ్చినప్పుడు డైరెక్ట్ వీడియో తీసి పెడతాం, అప్పుడు అందరం కలుసుకుందాం, ఓకేనా. అండ్ కర్టన్స్ ఓపెన్ చేసి పోతే ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మిర్రర్ అయితే సో మేము పాత మిర్రర్ పెట్టుకున్నాము.
ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ప్లేస్ లేదు ఇరకటం అయిపోతుంది ఉంది కానీ దీంట్లో మనం కంఫర్టబుల్ గా ఉండొచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ ఉండే కాకపోతే తీసేసినాం, అది పాత ఇంట్లోనే ఉండే. ఆయన వాష్ బేసిన్ ఇక బాత్రూమ్ వద్దులే, గబ్బు గబ్బు ఉంటాయి. మంచిగా ఉందా మంచిగా ఇట్లా అవసరం అవే సరేలే అంటే పైన డ్రమ్ములు ఈ విధంగా అయితే పెట్టించాం, 2 డ్రమ్ములు పెట్టించినాం కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఉంది. కాకపోతే డ్రమ్ములు అనేది చిన్నగా ఉన్నాయి మాకు, అసలు పుట్టి స్నానాలకు అయిపోతున్నాయి ఆ వాటర్. సో ఇది బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు హాల్ ఇట్లా కనిపిస్తుంది కదా మీకు, ఇట్లా హాల్ కనిపిస్తుంది కదా, ఇట్లా అని ఇట్లా లోపలికి పోతే బెడ్రూమ్. సో బెడ్రూమ్ లో ఎంటర్ అయిందాడే మా ఫోటో కనిపిస్తుంది. ఫ్యామిలీ ఫోటో. చాలా మంది తిట్టిరు ఈ ఫోటోలో మా మమ్మీ లేదనేసి. అయితే ఇది నేను చెప్పిన అప్పుడు పంపి అందరం ఉన్న ఫోటో అంటే అందులో అమ్మ కొన్ని 2-4 ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు ఏంటంటే అమ్మ కళ్ళు మూసుకొని ఉంది, కొంచెం మంచిగా లేదు, అట్లా అని ఆ ఫోటో పంపించలే, ఈ ఫోటో పంపించేసినాం. సో ఈ ఫోటో చూడండి, మా అశ్విక్, మా గగన్, నేను అందరం. సో ఈ వాల్కి ఈ కలర్ ఏం కలర్ అంటారే, ఇది బ్లూ అనుకుంటా, నాకు కూడా కాదు బాటిల్ గ్రీన్ ఏదో ఉంటుంది అదనమాట. అండ్ ఇక్కడ మేము సెల్ఫ్స్ పెట్టించేసినాం, మీకు తెలిసిందే, పైన సజ్జ పెట్టించేసినాం. ఈ సెల్ఫ్స్ కి కబోర్డ్స్ అనుకున్నాం, ఇక అంత బడ్జెట్ లేదు కాబట్టి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఇది వేసేసినాం, వేసేలే అది వేసే కటనేసి. కబోర్డ్స్ అంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది, తర్వాత చూద్దాంలే అన్నట్టు ఏపీఎలే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము వాష్రూమ్ తీపిచ్చేసినాం అని చెప్పినాం కదా, వాష్రూమ్ తీపిచ్చేసి మొత్తం సెల్ఫ్లు అనమాట. సో చూడండి, అసలు అల్మారీ వద్దనుకున్నాం, కాకపోతే ఇక మన లాకర్ కూడా లేదు కదా, ఇక బడ్జెట్ కూడా లేదు కబోర్డ్స్ వేయించుకోవడానికి, కానీ పాత అల్మారీ తెచ్చేసుకున్నాం. అండ్ ఈ బట్టలు మొత్తం ఈ విధంగా అయితే మళ్ళీ సర్దుకొని పెట్టుకుంది. అండ్ ఇది చూడండి, ఇన్ని బట్టలు తీసుకొచ్చి ఇక్కడ సెల్ఫులు లేకుండా, ఇవి సెల్ఫులు లేకుండా, పైన పెట్టుకోనికి జానే లేకుండే. సో ఈ వాష్రూమ్ తీసేసినందుకు మా చిన్న ఫ్యామిలీ కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుంది. కబోర్డ్స్ లేవు కాబట్టి ఎవరైనా వస్తే గలీజ్ గా కనిపిస్తుంది కాబట్టి ఇట్లా కర్టన్స్ అయితే వేసేసినాము. సో కర్టన్స్ వేయడం వల్ల అసలు ఎంత బాగా కనిపిస్తుంది, లోపల ఏం లేదన్న నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ గా ఓవరాల్ గా ఇది చూస్తే బెడ్రూమ్ ఎంత నీట్ గా కనిపిస్తుంది. నాకైతే నీట్ కంపు వాళ్ళకి వెంపు, నాకైతే గబ్బు గబ్బు ఉంది. మీకు కనిపిస్తలేదు కెమెరా మొత్తం ఏడున్న దుమ్మ అంత సీన్ లేదు, నేను చేయలేనా. రాత్రి కర్టన్స్ ఎవరు వేసారు, ఎవరు మొత్తం దుమ్ము మొత్తం ఎవరు, అబద్ధాలు చెప్పొద్దు, మొత్తం దుమ్ము మొత్తం ఎవరు నూకిరు. సరే నేను బాసన్ తోమిన బాసన్లు, సరే కర్టన్స్ ఎవరు వేసారు, తీసుకొచ్చి పొద్దుగాల 9th floor దాకా నీళ్ళు తాగనిక నీళ్ళు ఎవరు ఎత్తుకొచ్చారు, 9th floor పాల ప్యాకెట్. మళ్ళీ వాళ్ళందరూ విసిగిపోయి వెళ్ళిపోతారు. సో ఇది బెడ్ అన్నమాట. ఇగో ఈ దొంగది ఒక్కతే వండుకుంటా దీని మీద మెత్తగా, నేనేమో కింద వండుకుంటే కనిపిస్తున్నాయి, నా బట్టలు తీసావు, ఆ బట్టలు కనిపిస్తున్నాయి, అవి పడుచుకొని పక్క బట్టలు నేను కింద వేసుకొని వండుకుంటా. ఈ బెడ్ ఒక్కతే వండుకుంటా, ఏం వండుకోను, పిల్లలు వండుకుంటారు, పిల్లల పక్కన నేను వండుకుంటాను. ఎందుకంటే పిల్లల కింద ఒక్క రోజు కింద వండుకుంటే అమ్మా నాకు నడుములు వస్తున్నాయి, నాకు పెయిన్ వస్తుంది అంటది. నేను రోజు మొత్తం జంపింగ్ తీసుకొచ్చిన పిల్లల కోసం. ఇగో జంప్ చేయ స్ప్రింగ్ అన్నమాట, జంప్ చేయి. ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది మాకు, ఎందుకంటే కొంచెం మంచిగా ఉండాలి పిల్లలకు. ఊకే ఇప్పుడు మనం కింద వండుకుంటేనే మొత్తం పెయిన్స్ అవుతున్నాయి, బాడీ పెయిన్స్ అని. అండ్ ఇంతకు ముందు ఏమంటారు చల్ల గాలి వస్తుందని చెప్పినాం కదా, సో దీని వల్లనే అన్నమాట. ఇంకోటి మాకు ఎండ కొడుతుంది, అదేందేమో షాకింగ్ న్యూస్. అంటే మా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సతీష్ అని ఉంటాడు, ఆయన చెప్పింది ఏంటంటే ఇది అన్నాడు, ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఏమన్నాడు, ఆ ఫేసింగ్ ఉండడం వల్ల మనకేందంటే ఎండ రాదు అని చెప్పిండు. నిజంగానే ఎండ వస్తలేదు. అండ్ ఇంకోటి ఇది 9th floor కాబట్టి ఇక్కడ మంచి చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. నేను అనుకున్నా దోమలు ఎన్ని వస్తాయో ఏందో, మెష్ పెట్టించుకోవడం మంచిదని పెట్టించుకున్న ఆల్రెడీ మెష్. కాకపోతే దోమలు అనేది ఇంత హైట్ వరకు ఎగరలేకపోతున్నాయని నేను చదివిన ఎక్కడో, చాలా హైట్ వరకు దోమలు రావని. అదే విధంగా దోమలు కూడా రావట్లేదు. సో కొన్ని తేనీగలు అవి వచ్చినాయి, మొన్న కుట్టిందన్నమాట, అందుకే అది పెట్టేసుకుని ఉండాలి. సో ఇప్పుడైతే కిచెన్ చూపించేద్దాం రా, జల్దీ ఫాస్ట్ రా. కిచెన్ లో కొంచెం ఇరుకుటం పెట్టేసినాం మేమైతే. సో ఇది ప్లాన్ లో లేకునే మాకు, ఈ ప్లాన్ అనేది గిన్నెల స్టాండ్ ఉంది కదా, ఈ గిన్నెల స్టాండ్ ఎంట్రెన్స్ లో చూడండి, ఇక్కడ కిచెన్ నాకు ఎంటర్ అవుతుంటేనే ఇది పెట్టించేసినాం లెఫ్ట్ సైడ్. అసలు ప్లాన్ లేదు, నాకు బాసన్లు తీసుకోవడానికి రావట్లేదు. ఇంకోటి చూడండి, ఇక్కడ మొత్తం ఈ స్టాండ్ అనేది చాలా పెద్దగా ఉంది, 26x30 ఏమన్నాడు. ఈ బాల్కనీ పక్కన కిటికీ ఉంది కదా, దాని పక్కన పెడదాం అనుకున్నా, ఇవ్వండి ఇక్కడ పెడదాం అనుకున్నా గిన్నెల స్టాండ్. ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు, పెద్దగా అయిపోయింది కాబట్టి అక్కడ పెట్టేసినాం. సో అయినా పర్లేదు, ఇక్కడ నుంచి బాగానే ఉంది, మేము బక్కగా ఉన్నాం, నేను అమ్మ పిల్లలు. మా లయ ఒకతే లావు ఉంది, పట్టట్లేదు. ఇక మేమే వెనక నుంచి లాగి గుద్దుతుండు మా గగన్, ఈ ప్లేస్ గుద్దితే లోపల వచ్చి పడుతుంది. అంతలా పడుతున్నా మంచిగా చూడు, సైడ్కి వెళ్ళి నడుచుకుంటూ పోతుంది, చూసినా సైడ్కి వెళ్ళి స్ట్రేట్ చూసినా
స్టేట్ నడుచుకుంటారా నచ్చిన చూసినా తాకుతుంది అబ్బా ఎడ తాకింది సన్న పూసలకు ఉన్నావు. ఇక మీకు తెలిసిందే దేవుని రూమ్ ఇక్కడ. ఇంకా అవి సర్దుకోవాలి టైం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాసులు ఉప్పులు అన్ని డబ్బాలు ఇక్కడ ఒక సెల్ పెట్టించేసినాం. అండ్ ఇక్కడ వరకు కట్టు సబ్బులు ఉప్పులు, ఇక్కడ నుండి సబ్బులు ఉప్పులు కాదు సర్ఫులు ఏంటి అరే ఉప్పు కారం డబ్బాలు ఇక్కడ వరకు కట్టు. ఇక్కడ నుంచి సబ్బులు సర్ఫులు అవి హ్యాండ్ వాష్లు పినాయిలు ఇవన్నీ. అండ్ ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాం, మాకు వాటర్ రావట్లేదు. ఈ వాషింగ్ మిషన్ నీతో మాట్లాడితే ఈ వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకాలంటే చాలా వాటర్ కావాలి. మీ నుంచి మళ్ళీ అయ్యా ఉతకాలంటే పైన ఉన్న డ్రమ్ములు పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు కూడా సరిపోవు. సో ఈ వాటర్ ట్యాంక్ తీసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాటర్ ట్యాంక్ ఏంది, ఇది వాషింగ్ మిషన్ తీసేద్దాం అనుకుంటున్నాం. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. కొత్తది మేము బిల్ కూడా పెడతాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 5 స్టార్ తో ఉంది, కనిపిస్తుంది కదా. ఇది హైయర్ వాళ్ళది, చాలా మంచిది. మేము అసలు యూజే చేయాలి ఎక్కువ శాతం. అక్కడ పాతింటి కాడ రెంట్కున్నప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం కొంచెం ఉండే, సో ఎక్కువ యూజ్ చేయలే అనమాట మేము. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ అందరికి తెలిసిందే బాల్కనీ తీసేసి మనం ఇక్కడ కిటికీలు అయితే పెట్టేసినాం. పిల్లల కోసం గ్రిల్ కూడా పెట్టేసినాం. సో ఫాస్ట్గా చూపిస్తాం. మీరు అందరు ఇవన్నీ చూసింది ఎన్నిసార్లు చూపిస్తారా నాయన. ఇది మేము తక్కువ కాస్ట్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే వాడినాం ఆల్మోస్ట్, అంటే తక్కువనే వాడినాం. ఎట్లయినా 1-2 సార్లు వాడినా కూడా సెకండ్ హ్యాండే కాబట్టి తక్కువ ప్రైస్లో ఇస్తాం. మీరు ఎవరికైనా కావాలంటే మెయిల్ చేయండి, లేదంటే మీ అడ్రస్ నాకు కింద కామెంట్ చేయండి. అడ్రస్ కామెంట్ వద్దు, అడ్రస్ కాదు, అది కాదు. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తారు కాబట్టి మా ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ మీ లయ ఇన్స్టాగ్రామ్ అన్న వినాయక్ అన్న ఇన్స్టాగ్రామ్ అన్న మెసేజ్ చేయండి, పర్సనల్గా మేము చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4 సెల్ఫ్లు, ఈ సెల్ఫ్లలో ఇంకా సర్దుకోలే. అండ్ ఇక్కడ పైన ఏదైతే సజ్జ ఉందో సజ్జ మీద ఒక పెట్టె ఉండే, ఆ పెట్టేసినాం. కింద పడిపోతున్నాయి మొత్తం బట్టలు. ఈ బట్టలు వాటర్ లేక ఉతుకోలే, కింద పెట్టు అన్నాడు. ఇక పెట్టేసినాం ఇక్కడ సామాన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి గ్యాస్ కింద పెట్టేసినాం. అండ్ ఇక్కడ సెల్ఫ్ ఇచ్చేసి ఇక్కడ గిన్నెలు పెట్టేసినాం. వాటర్ లేక సర్దుకోలేకపోతున్నాం అన్ని. ఇంకా వాటర్ వస్తే అన్ని మంచిగా, అంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ అని కాదు, ఏ డబుల్ బెడ్రూమ్ అయినా సరే కంపల్సరీ ఒక 1 ఇయర్ అయితే కంపల్సరీ టైం పడుతుంది. సో అయిపోయి అన్ని చూపించేసినామా, ఆల్మోస్ట్ అన్ని చూపించేసినాము. ఇంకా చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు అయితే వస్తాం. హౌస్ హోమ్ టూర్ ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి, అది కూడా. సో ఇదన్నమాట మా ఇల్లు. వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టండి అని. మాకు ఇదే సరిపోతుంది, తోముడు అంటే నీళ్ళు కింది నీళ్ళు మోజు అయితే చూడండి. కొత్తగా ఉంది కదా, కొత్త ప్రదేశం, ఇక బాగా కష్టం అవుతుంది, ఇంట్లో సర్దుకుంటున్నాం. అండ్ ఇంకా ఈయనకు మెయిన్ స్కూల్ నిన్ననే చూసేసి వచ్చినాం. ఈయన సార్ది స్కూల్, ఆ స్కూల్ కూడా చూపిస్తాం. ఆయన స్కూల్ చూపిస్తున్నాం కదా అని మా ఊళ్ళో వచ్చి అంత కిడ్నాప్ చేసేయగలరు. అట్లా ఏం లేదు కానీ ఈయన కిడ్నాప్ చేసేసారు. కిడ్నాప్ చేసినా కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా చేస్తారు. పెద్ద రాక్షసుడు ఇదో. ఏంది బేటా, ఇక నువ్వు ఈడ కూడా వస్తున్నావు మా వాడు. సో ఈయన అయితే పాపం మా అశ్విక్ పాపం కాదే, అసలు రోజు ఎంత రోజు నడుచి ఎక్కడెక్కడ తిరుగుతుండే. ఇప్పుడు అయితే అసలు ఉంటాడు, అలాంటిది ఇంజెక్షన్ ఇచ్చినందుకు పడుకోండు. సో మా అమ్మ అన్నమాట ఫైనల్లీ. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇల్లు? ఇప్పుడు చెప్పినావు, ఇప్పుడు చెప్పే జల్లి. ఏందిరా మంచిగా ఉండదు ఇప్పుడు అంతా. కిందికి పోతే మీదకి రాదు, మీదకి పోతే కిందికి రాదు. కోపం వస్తుంది. ఎందుకంటే కోపం అంటే ఇల్లు హ్యాపీ, అంటే ఆమె ఎక్కలేకపోతుంది పైకి బాగా బయట తిరిగేది. కిందికి పోతే మీదకి రాబుద్ది కాదు, మీద ఉంటే కిందకి పోబుద్ది. మా అత్తమ్మ ఏంటంటే బాగా బయట మాట్లాడాలి చేయాలని ఉండేది. సో అయితే కొన్ని రోజులు అయితే ఎవరు లేరు, గోడలు చూడాలి ఉండే టీవీ ఉండరు ప్లేట్ల. అట్లనే ఉంటుందమ్మా. ఇగో అందరంటే రారు, ఇక మనం అంటే వచ్చినాం కాబట్టి మనం ఉండాలి, సర్దుకోవాలి. సో ఇదన్నమాట ఫైనలీ మా ఇంటి వ్లాగ్, మా ఇంటి ఏంటది హోమ్ టూర్. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకేమేమి వీడియోలు చేయాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చెప్పు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి మాట్లాడినా.